పవర్ ఆఫ్ కాంపౌండింగ్. స్టాక్ మార్కెట్లో హై రిటర్న్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియోని సేవ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫస్ట్ థింగ్, మీరు ఒక సమ్ ఆఫ్ అమౌంట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని మీద వచ్చిన ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో దాన్ని మీరు లాంగ్ టర్మ్ లో ఉంచితే వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ మీకు ప్రాఫిట్ తెచ్చిపడుతుంది. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. దీన్ని 8th వండర్ అంటారు. రీజన్ ఏంటి అంటే, మీరు ఒక సీడ్ ప్లాంట్ చేశారనుకోండి, అది ట్రీ అయ్యి మీకు ఫ్రూట్స్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈ పేషెన్స్ ఎంతమంది చూపిస్తారు చెప్పండి? సేమ్ వే స్టాక్ మార్కెట్లో కూడా మీరు పెట్టిన సీడ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఓపిక పట్టాలి, టైం పడుతుంది అదొక ట్రీగా గ్రో అవ్వడానికి. ఆవేశపడి మీరు ఎమోషనల్ డెసిషన్స్ తీసుకున్నారనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. సో మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ బెనిఫిట్ మీకు కావాలి అంటే ఓన్లీ సింగిల్ రూల్గా ఇస్తాం. మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మార్కెట్ క్రాష్ని మీ అడ్వాంటేజ్గా మీరు ఎలా యూస్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. స్టే ట్యూన్డ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి ప్లీజ్ డూ ఫాలో అజయ్ మామిడి. అండ్ మీ థాట్స్ కానీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము ఆన్సర్స్ ఇస్తాం. బాయ్.